శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మీనరాశిలో శనీశ్వరు యొక్క ప్రభావము అంటే ఏళ్ళనాడు శని నెత్తి మీదే ఉంది. చతుర్థంలో గురు శుక్రుల యొక్క ప్రభావం, పంచమలో బుధాదిత్య యోగము, షష్ఠస్థానంలో కేతు ఉన్నాడు, సప్తమంలో కుజుడు ఉన్నాడు, వ్యయంలో రాహు కూర్చున్నాడు. ఇక మీనరాశి వారి దగ్గరకు వచ్చినప్పుడు లగ్నంలో రాశిలో శనీశ్వరుడు, సప్తంలో కుజుడు, కుజుశనులు ఒకరినొకరు వీక్షించడం, కుజుడు యొక్క విశేషమైన దృష్టి కూడా ఆ రాశి మీద పడడం, ఇవన్నీ చూస్తుంటే అంటే మ్యారిటల్ లైఫ్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం కొంచెం చిరాకులు పరాకులు గొడవలు అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కోర్టు వరకు కూడా వెళ్ళిపోతాం అన్నట్టు వరకు వెళ్ళిపోతారు. గొడవలు ఎంతవరకు వెళ్తుంటే కోర్టు వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ కూడా జరగవు. అది కొంచెం లాగితే ఇంకొంచెం పెద్దదైనట్టుగా జరుగుతుంది. కాబట్టి చాలా సమన్వయపరుచుకుంటూ ఉండడం చాలా అవసరం పడుతుంది. కుంభరాశి వారికి తప్పు వాళ్ళదా మనదా కాదు. చాలామంది ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ వస్తుందంటే నా తప్పు లేనిది నేను ఎందుకు ఒప్పుకోవాలని వస్తుంది. ఇది ప్రజల యొక్క మానసిక ఒత్తిడి అలాగుంటుంది. నీ తప్పు ఉందా లేదా సమస్య కాదు, సమస్య ఏ విధంగా పరిష్కారం చేయాలని. ఈ సమయంలో నీ తప్పు ఉండకపోవచ్చు, కానీ పరిష్కారం అయిపోతే ముందు కాలంలో నీకు మంచి యోగము, మంచి భవిష్యత్తు రావచ్చు. అంచేత తప్పు ఎవరిదని లెక్క పెట్టకంటే సమన్వయపరుచుకుంటూ అవసరమైతే అదేదో సినిమా చెప్పినట్టు ఎక్కడ తగ్గాలో తెలుసుకునేవాడు గొప్పవాడు అన్నట్టుగా అలాగే అనుకొని ముందుకు వెళ్ళగలిగితే మ్యారిటల్ లైఫ్ చాలా బాగుండే అవకాశం ఉంటుంది. ఇటువంటి సమస్యలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి మీన రాశి వారికి. అది కూడా 30 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ వచ్చే అవకాశం. చిన్న వయసు అంటే అనుకోవడం 30 సంవత్సరాలు దాటిన వాళ్ళంటే ఆల్రెడీ పెళ్ళి 17 సంవత్సరాలు అయి ఉంటాయి. అయినప్పటికీ ఇటువంటివన్నీ వచ్చే అవకాశం ఉన్నాయి. కొంచెం జాగ్రత్త పడండి. ఇది కుజశనుల వీక్షణం ఒకనొకరు చూసుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా కుజుడు విశేషంగా అక్కడ నుండి అష్టమ భావం అంటే మన కుటుంబ స్థానాన్ని కూడా చూస్తున్నాడు, సొంత ఇల్లు కూడా చూస్తున్నాడు. అంచేత ఇవన్నీ ఒక పరిణామం తీసుకొని ముందుకెళ్లాల్సి వస్తుంది. ఆర్థిక విషయాలు కూడా ఆర్థికంగా బలోపేతం అవుతారు. కొంచెం ఖర్చులు విపరీతంగా అవుతాయి. కాబట్టి ఎంత ఆర్థిక బలోపేతం అయినప్పుడు కూడా ఖర్చులు తప్ప మీకు విపరీతంగా దాని గురించి జాగ్రత్త పడండి. అలాగే వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకు వ్యాపారంలో లాభాలు వస్తే లాభం మళ్ళీ ఖర్చు అయిపోతుంది. నష్టమైతే కనబడదు, కానీ లాభంలో నుండి ఖర్చు అయిపోతుంటే పెద్ద మీకు డెవలప్మెంట్ అయితే కనబడే అవకాశం ఈ 15 రోజుల్లో కనిపించట్లేదు. గురు యొక్క అనుగ్రహం వలన కొంతవరకు శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే అప్పు పుడుతుంది, ఇల్లు కొనాలంటే కొనడానికి అవకాశాలు కలుగుతాయి. ఇటువంటివన్నీ మీకు జరిగే అవకాశం ఉంది. ట్రేడింగ్ చేసేటప్పుడు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కానీ అది మళ్ళీ కూడా ఏంటంటే లాస్ట్ ఎండ్ ఆఫ్ ది వీక్లో ఏంటంటే ఆ ఇన్వెస్ట్మెంట్ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడదు తప్ప తీయడానికి మాత్రం ఉపయోగపడకపోవచ్చు. నెంబర్ 1 మీకు పాజిటివ్గా పనిచేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లోని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా యథావిధిగా జరుగుతాయి, భయపడక్కలేదు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి కొంత అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. విదేశాలు చదువుకుంటున్న విద్యార్థులకి ఉద్యోగాలు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు. తర్వాత పిల్లల ద్వారా వ్యాపారం, పిల్లలతోనూ వ్యాపారం, పిల్లల వలన వ్యాపారము, పిల్లలు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తే దానికి సహకరించడం, ఇలాంటి వాటి అన్నింటిలో కూడా ఒక పాజిటివ్ సైన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీ వయసు 60 ఉంటే మీ పిల్లలు 40 ఉంటే వాళ్ళకి ఏదైనా వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలనుకుంటే చేయండి. ఇప్పుడున్న సమయంలో వాళ్ళకి అనుకూలం జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా పిల్లల ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసే దాంట్లో సక్సెస్ఫుల్గా కనబడుతుంది. పంచమలో ఉన్న బుధాదిత్య యోగం వాళ్ళు డెవలప్మెంట్ చేస్తుంది. కాబట్టి అలాంటి వాటికి ఇనిషియేట్ చేయడం ప్రయత్నించండి. సాధారణ మనం చూడండి, మన పిల్లలు ఏదో వ్యాపారం మొదలుపెడతా అంటే మనం ₹1,00,000 గిఫ్ట్గా ఇస్తాం. దేనికంటే ఒక శకునం లాగా, మరి ₹1,00,000 కూడా వ్యాపారం పెట్టి మొదలెట్టరా, నా చేయి మంచిదిరా అంటాం. వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి, అది ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మా, ఏదైనా ఇండస్ట్రీ అనుకోండి. అలాంటిది ఏమైనా మీరు చేయాలనుకుంటే పిల్లలకి ఈ సమయంలో చేస్తే అది స్టాండర్డ్గా ఉండిపోయే అవకాశం ఉంటుంది. మీకు లక్ కూడా ఫేవర్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంటుంది, కొలెస్ట్రాల్, గ్యాస్ట్రిక్, ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా వాటి నుండి బయటపడడానికి చేసే ప్రయత్నంలో మార్గంగా ఒక పక్క ఏళ్ళనాడు శని, ఇంకో పక్క షష్ఠస్థానంలో కేతు. సో 2 ఎఫెక్ట్ కొడుతూనే ఉంటాయి. సో వీటన్నిటినీ అధిగమించి బయటపడడానికి రాస్యాధిపతి అయినటువంటి గురువు యొక్క మంత్ర సాధన చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. గురు మంత్రము అంటే మీరు ఎవరు గురువుగా భావిస్తారో, ఉపదేశం ఉంటే ఉపదేశంలో గురు మంత్రము, లేకపోతే ఎవరు గురువుగా భావిస్తే ఉపదేశ మంత్రం ఇచ్చారో ఆ గురువు గారి యొక్క మంత్రము, లేదంటే గణపతి మంత్రం, మహాగణపతి కానీ, లక్ష్మీ గణపతి కానీ, చిప్పు ప్రసాద గణపతి కానీ, లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ ఎవరిని గురువుగా భావిస్తే ఆ స్వామివారి యొక్క మంత్రం అనేది సాధన చేసుకుంటూ వెళ్ళగలిగితే కొంతవరకు కుజుడు యొక్క తత్వం ఏదైతే ఉందో మీ మీద ఎక్కువ పడకుండా ఉంటుంది. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్
8855599147, 8855599148, 9849996644.